నా పేరు ఎల్లం. ఎల్లం అనే రైతు. ఏం చేస్తుంటావు? వ్యవసాయం చేస్తుంటాం. ఇప్పుడు వరి వేసిన, దొడ్డు వరి వేసిన. పంట అమ్ముడు పోయిందా? మంచిగా అమ్ముడు పోయిందంటే పోయింది. ఇప్పుడు రైతు భరోసా కింద గతంలో 10,000 ఇస్తుండే. మొన్న మంత్రి క్యాబినెట్ మీటింగ్ పెట్టిర్రు, 12,000 చేసిర్రు. అటు కౌలు రైతులు ఉంటారుగా, వాళ్ళకి 12,000 ఇస్తామని చెప్తారు. గతంలో 15,000 ఇస్తామని 12,000 కాడికి ఇప్పుడు ఫైనల్ చేసిర్రు. ఎట్లా చూసుకోవచ్చు ఇదంతా? అయితే గతంలో చెప్పారు 15,000 అని వాగ్దానం చేశారు. కానీ ఇప్పుడైతే మొన్న 9 సంక్రాంతికి అన్నారు. ఈ సంక్రాంతికి ఇస్తారని 15,000 కాకుండా 12,000 ఇస్తామని చెప్తున్నాం. మేము దాన్ని బట్టి ఆశిస్తున్నాం. ఒకవేళ ఇవ్వాలని కూడా కోరుకుంటాం. ఒకవేళ ఇస్తే, ఒకవేళ 12,000 కాకుండా ఒక 15,000 ఇస్తే ఇంకా మంచిది. ఇంకా 5 years కూడా అధికారం ఉంటుందని కూడా మేము ఆశిస్తున్నాం. దానికి మేము సపోర్ట్ చేయగలుగుతాము కాంగ్రెస్కు. కానీ 15,000 అని చెప్పేసి అంటే బడ్జెట్ తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు 12,000 ఇస్తున్నాం, తర్వాత ఫ్యూచర్లో ఇస్తామని చెప్తా ఉన్నారు. అది 26 తారీఖు నుండి అమల్లోకి వస్తుందని చెప్తా ఉన్నారు. అది ఇస్తే మంచిదే. సరే, ఇప్పుడు ఒకసారి అనుకున్నది కాదు, అయినా సరే ఇప్పుడు 12,000 ఇస్తే మంచిది ఉంటుంది మేము ఆలోచిస్తున్నాం. అంతేకాకుండా చాలా మందికి ఇంకా రైతులకు కొంతమందికి రేషన్ కార్డు కూడా లేవు. ఆ రేషన్ కార్డులకు చాలా మంది బాధపడుతున్నారు రైతు లేక కూడా. అది కూడా అమల్లో మన క్యాబినెట్ మీటింగ్ లో రేషన్ కార్డు ఒకటి, కౌలు రైతు ఒకటి, రైతు భరోసా, ఈ మూడింటి పైన ఫైనల్ చేసిర్రు. 12,000 ఏమో ఇంతకుముందు 10,000 వచ్చేదని 12,000 చేసిర్రు. ఇప్పుడు కౌలు రైతులకేమో 12,000 అంటా ఉన్నారు. ఈ 26 తారీఖు నుండి రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలంటారు. అది కూడా మంచిది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇస్తే మంచిది. ఇవి రేషన్ కార్డులు కానీ, ఇంకా చాలా మందికి, కొంతమందికి భూమి ఉన్నది, భూమి లేని వరకు ఎట్లా బతుతారు, అట్లా కౌలు రైతు చేసుకున్న వారికి కౌలు రైతు కూడా ఇస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. అంతేకాకుండా ఇంకా ఇవన్నీ త్వరలో చేస్తే మంచిగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. అంతే. కానీ సంవత్సరం అయిపోయింది కదా, ఏమన్నా ఇబ్బంది పడతా ఉన్నారా? నమ్మకం కోల్పోయారా కాంగ్రెస్ మీద? అంటే ఇంకా ఇస్తారని మేము ఇంకా ఆశిస్తున్నాము. ఇస్తే మంచిది. ఎందుకంటే ఇస్తే కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్స్, ఇంకా 5 years అధికారానికి రాగలుగుతుంది. ఈ చేసిన వాగ్దానాలను నెరవేరిస్తే మంచిగా ఉంటుందని మేము కౌలు రైతులు, మరి అంతే రైతులు కూడా కౌలు రైతులు. ఇప్పుడు 12,000 అని చెప్తా ఉంది. సంతోషమేనా మీకు? అది సంతోషం. అంటే ఇక ఇప్పుడు అయితే ఒక్కోసారి మనం బడ్జెట్ లేనప్పుడు ఆ 12,000 ఇచ్చినా కూడా కొద్దిగా కౌలు రైతులకు రాలేదు, ఇంతవరకు రాలేదు. రైతులకు మాత్రమే వచ్చింది. 10,000 వచ్చింది ఎకరాకు 10. అట్లా అది ఒకవేళ చేసిన దాన్ని బట్టి తొందరగా చేస్తే కూడా బాగుంటుంది. అట్లా. ఓకే. ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు బీడు భూములకు కావచ్చు, ఏవైతే వెంచర్ చేసిన భూములకు కావచ్చు, ఇంతకుముందు ఇస్తుండే రైతు బంధువు, ఇప్పుడు అవి కడిగేస్తుండే. దానివల్ల వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది ఏమన్నా? వ్యతిరేకత ఏం లేదు, మంచి పని అది. ఎందుకంటే చాలా మంది భూమి ఉన్న వాళ్ళు కూడా లాభపడుతున్నారు, భూమి లేని వాడు కూడా మనకు లాభం లేదు. అయితే భూమి ఉన్నవాడే లాభపడుతున్నాడు, లేనివాడిని ఉంటున్నాడు. అట్లా లేని వాళ్ళకి ఇస్తే గవర్నమెంట్ కూడా ఆలోచించి లేని వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఇంకా చాలా ఇదే ప్రభుత్వం అని ఉండాలని కూడా కోరుకుంటారు. అది త్వరలో ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం త్వరలో నెరవేర్స్తే కూడా రైతులకు బాగుంటుంది. ఇంకా 5 years కూడా ఇంకా కాంగ్రెస్కే సపోర్ట్ చేయాలని ఉంటుంది. ఇంకేదైతే ఇండ్లు లేని వారికి కూడా ఇండ్లు ఇస్తే బాగుంటుంది. ఇంకా రేషన్ లేని వారికి రేషన్ కూడా ఇస్తే చాలా సంతోషిస్తారు. ఊర్లలో ఏమనుకుంటా ఉన్నారు? స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి కదా, కాంగ్రెస్కి అవకాశం ఉందా, బీఆర్ఎస్కి అవకాశం ఉందా? ఈ వాగ్దానాలను త్వరలో నెరవేరిస్తే, ఎందుకంటే త్వరలో నెరవేరిస్తే కాంగ్రెస్కి సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. కాంగ్రెస్కి అవకాశం. ఓకే అన్న, థ్యాంక్ యూ.